రోహిత్ అనే చిన్నబుల్లి అబ్బాయి చాలా తెలివైనవాడు. అతనికి చదువు అంటే చాలా ఇష్టం. అతను ఎప్పుడూ పుస్తకాలతోనే మునిగిపోయి ఉంటాడు. కాని అతని స్నేహితులు మాత్రం ఆటపాటలలోనే మునిగిపోయి ఉంటారు. వారు రోహిత్ని చదువుల పురుగు అని వెక్కిరించేవారు. ఒకరోజు రోహిత్ తన స్నేహితులతో బయటకు ఆడుకోవడానికి వెళ్లాడు. అక్కడ వారు ఒక పాత గుడిసెను చూశారు. ఆ గుడిసెలో ఒక ముసలివాడు నివసిస్తున్నాడు. అతనికి చాలా పుస్తకాలు ఉన్నాయి. రోహిత్ ఆ పుస్తకాలను చూసి చాలా ఆశ్చర్యపోయాడు. అతను ముసలివాడితో మాట్లాడసాగాడు. ముసలివాడు రోహిత్తో చాలాసేపు మాట్లాడాడు. అతను రోహిత్కి చాలా విషయాలు చెప్పాడు. అతను రోహిత్కి చదువు ఎంత ముఖ్యమో చెప్పాడు. అతను రోహిత్కి పుస్తకాలను చూపించాడు. రోహిత్ ఆ పుస్తకాలను చూసి ఎంతో ఆనందించాడు. ముసలివాడు రోహిత్కి ఒక పుస్తకాన్ని ఇచ్చాడు. అది ఒక కథల పుస్తకం. రోహిత్ ఆ పుస్తకాన్ని చాలా ఆసక్తిగా చదివాడు. అతనికి కథలు చదవడం చాలా ఇష్టమైంది. అతను రోజూ ఆ పుస్తకాన్ని చదివాడు. ఒకరోజు రోహిత్ తన స్నేహితులతో ఆడుకుంటున్నప్పుడు వారికి ఒక సమస్య ఎదురైంది. వారికి ఒక పజిల్ సాల్వ్ చేయలేకపోయారు. అప్పుడు రోహిత్ ముందుకు వచ్చాడు. అతను ఆ పజిల్ని చూసి చాలాసేపు ఆలోచించాడు. ఆ తర్వాత అతను ఆ పజిల్ని సాల్వ్ చేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటి నుండి రోహిత్కి అందరూ గౌరవం ఇవ్వడం మొదలుపెట్టారు. వారు రోహిత్ని చాలా గొప్పగా చూడడం మొదలుపెట్టారు. రోహిత్ కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. అతను తన చదువుపై ఇంకా ఎక్కువ శ్రద్ధ చూపించాడు. రోహిత్ చాలా తెలివైనవాడయ్యాడు. అతను పాఠశాలలో చాలా మంచి మార్కులు తెచ్చాడు. అతను తన స్నేహితులకు కూడా చదువులో సహాయం చేసేవాడు. అతను వారికి పాఠాలు నేర్పించేవాడు. రోహిత్ ఎదిగే పెద్దవాడయ్యాడు. అతను ఒక గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు. అతను చాలా కష్టపడి చదువుకున్నాడు. అతను తన జీవితంలో చాలా సాధించాడు. అతను తన చదువుకు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ కథ నుండి మనం నేర్చుకోవలసిన విషయమేమిటంటే, చదువు చాలా ముఖ్యం. చదువు మన జీవితంలో చాలా సహాయపడుతుంది. మనం చదువుకోవాలి. మనం మంచి విద్యను అభ్యసించాలి. అప్పుడు మనం జీవితంలో సాధించగలం.